ఆయనపై చేస్తున్న విమర్శలు పార్టీకి నష్టం చేస్తున్నాయా? ఆయన టార్గెట్ చేస్తే మొదటికే మోసం వస్తుందా? గత ఎన్నికల్లో ఘోర ఓటమికి ఆయనే కారణమా? అవునని అంటున్నారు వైసీపీ లీడర్స్. ఏపీలోని ఓ సామాజిక వర్గం నేతలంతా తెగ కంగారు పడిపోతున్నారు. ఆయన ఏమైనా అంటే వాళ్ళకి ఎందుకు కోపం వస్తోంది? అందుకే వద్దు బాబోయ్ అంటూ అధినేతకు మొరపెట్టుకుంటున్నారా? ఇంతకీ పవర్ ఫీవర్ పట్టుకున్న పార్టీ ఏది? ఎవరితో పెట్టుకోవద్దని అధినేత ఆదేశాలు జారీ చేశారు? పవన్తో పంచాయతీ వద్దు. క్యాడర్కు జగన్ దిశానిర్దేశం. ఒకప్పుడు జగన్, పవన్ భిన్న ధృవాలు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటది. వైసీపీ అధికారం కోల్పోవడానికి పరోక్షంగా ప్రత్యక్షంగా కారణం జనసేనానే. జగన్మోహుడిని ఒంటరిగా ఎదుర్కోలేమని గ్రహించిన పవన్ టీడీపీ, బీజేపీతో జట్టు కట్టి ఘన విజయం సాధించారు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. జనసేన అధినేత పవన్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా తీవ్ర విభేదాలున్నాయి. జనసేన ఆవిర్భావం నుంచే రాజకీయ వైరం కొనసాగుతోంది. 2014 ఎన్నికల ముందు జనసేన పార్టీని స్థాపించారు పవన్. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి ఆ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా కలిసి పోటీ చేస్తే వైసీపీ ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచింది. అప్పుడు ఎన్డీఏ కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంది. 2014 ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని వైసీపీ ధీమాగా ఉంది. కానీ ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. నాటి ఓటమికి పవన్ ప్రధాన కారణమని ఫ్యాన్ పార్టీ లీడర్లు విశ్లేషించారు. అప్పటి నుంచి వైరం కొనసాగుతూనే ఉంది. చంద్రబాబుకు ఆపద వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ బయటకు రావడం వైసీపీ నేతలకు నచ్చలేదు. అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో జనసేనాని టీడీపీ, బీజేపీలకు దూరమయ్యారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. పవన్ విడిగా పోటీ చేయడం అప్పట్లో వైసీపీకి బాగా కలిసి వచ్చింది. పవన్ పోటీ చేసిన భీమవరం, గాజువాకలో కూడా ఫ్యాన్ పార్టీ గెలిచింది. 2019 ఎన్నికల ముందు నుంచే వైసీపీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపైన విమర్శలు చేసింది. ఆ ఎన్నికల్లో ఆయనపై విమర్శలు వైసీపీకి బాగానే కలిసి వచ్చాయి. సీఎం హోదాలో జగన్తో పాటు మంత్రులుగా పనిచేసిన అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, ఆర్కే రోజా, కొడాలి నాని వంటి నేతలు నిత్యం పవన్ను టార్గెట్ చేశారు. జనసేనాని కూడా వైసీపీ నేతల విమర్శలకు గట్టిగానే కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టడం రాజకీయం రసవత్తరంగా మారింది. నాడు పవన్ విశాఖ పర్యటనను అడ్డుకోవడం, చంద్రబాబు అరెస్టు సమయంలో రాష్ట్రంలో అడుగుపెట్టకుండా తెలంగాణ సరిహద్దులో ఆపేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అంతేకాదు, బర్రెలెక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్ కు రాలేదంటూ ఎద్దేవా చేయడం జన సైనికుల్లో కసిని రాజేశాయి. దీంతో సుగాలి ప్రీతి హత్య మొదలు అమరావతి రాజధాని నిర్మాణం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇలా ప్రతి అంశంలోనూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించారు పవన్. ఏపీలో ఉప్పు నిప్పుగా ఉన్న బీజేపీ, టీడీపీలను ఏకం చేసి వైసీపీకి వ్యతిరేకంగా పోరు చేయడంలో ఆయనది కీలక పాత్ర. గత ఎన్నికలకు ముందు పవన్ పై వైసీపీ చేసిన తీవ్ర విమర్శలు, అవమానాలు ఆయన సామాజిక వర్గానికి జగన్పై ఆగ్రహం తెప్పించాయి. దీంతో మెజార్టీ ఓటు బ్యాంకు ఉన్న కాపు ఓటర్లు ఫ్యాన్ పార్టీకి దూరమయ్యారు. 2014 ఎన్నికల నాటి ఫలితాలు 2024లోనూ రిపీట్ అయ్యాయి. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ వ్యవహార శైలిపై వైసీపీ నేతలు గురిపెట్టారు. సుగాలి ప్రీతి కేసు, రుచికొండ భవనాలు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఆయన తీరును తప్పుపడుతున్నారు. అయితే ఫ్యాన్ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ పై పార్టీ చేసే విమర్శల వల్ల తమకు నియోజకవర్గాల్లో నష్టం జరుగుతుందన్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు దూరమవుతుందని వాపోయారు. అందుకే ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకే జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపుతున్నారు. అందుకే పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయకూడదని, అనవసర విమర్శలు వద్దంటూ క్యాడర్కు సూచించారు. ఒకప్పుడు ఎమ్మెల్యేకు తక్కువ, కార్పొరేటర్కు ఎక్కువ అంటూ హేళన చేసిన జగన్ వైఖరి మారడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. పవన్ పై విమర్శల వల్ల నష్టం జరిగినా ఆయన తప్పులను ఎత్తి చూపాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా వైసీపీపై ఉందనేది కొందరు సీనియర్ల వాదన. దీంతో జనసేనాని కాకుండా చంద్రబాబు, లోకేష్ లక్ష్యంగా ముందుకెళ్దామంటున్నారు జగన్మోహన్ రెడ్డి.